సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు జరగబోయే ఎపిసోడ్తోని ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ టోటల్గా డిసైడ్ అయిపోతుందండి. లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కాబట్టి ఖచ్చితంగా అందరు వాళ్ళ యొక్క ప్లాన్తో వస్తున్నారు. నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా ఏమొచ్చింది, నిన్న నైట్ వరకు కూడా ఏం అప్డేట్ వచ్చిందంటే డిమాన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు, అందరు వెళ్ళిపోయారు టాస్క్ నుంచి, కేవలం ఇమ్మాన్యుయల్ డిమాన్ పవన్ ఉన్నారు. సో ఇమ్మాన్యుయల్ మీద డిమాన్ పవన్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఇది నిన్న నైట్ వరకు ఉన్న అప్డేట్. బట్ ఇప్పుడు ఏముందంటే కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ ఒక టాస్క్ ఆడారు, అందులో డిమాన్ పవన్ గెలిచి కెప్టెన్ అయ్యారని చెప్పి ఇంకొక అప్డేట్ వచ్చింది. సో ఎవరు గెలిచి ఎవరు కెప్టెన్ అయ్యారని ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఒకవేళ వస్తే కనుక చెప్పలేమండి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరు గెలిచారు అనేది అయితే లేదు. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇది లాస్ట్ కెప్టెన్సీ కాబట్టి ఎవరు గివ్ అప్ ఇవ్వరు, ఎవరినైనా తీసేయచ్చు. ఆ డాగర్ పట్టుకొని ఎవరిని తీసేస్తారని తెలియదు. కానీ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరిని దివ్య నిఖిత, సంజన, రీతు, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయల్ వీళ్ళని తీసేసినప్పుడేమో గేమ్, కళ్యాణ్ ఒక్కడిని తీసేసినప్పుడు మాత్రం గేమ్ కాదు అని సింపతి మాత్రం ప్లే చేయకండి. కళ్యాణ్ తీసేసిన వెంటనే తొక్కేశారు మావన్ని, ఈ సింపతి డ్రామాలు అయితే ప్లే చేయకండి. ఓకే, ఎవరిని తీసేసినా ఇట్స్ ఎ గేమ్, దట్ టు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కాబట్టి గేమ్ లాగే చూడండి. మీరు మళ్ళీ సింపతి డ్రామాలు అయితే మొదలు పెట్టకండి. అయ్యో మా కళ్యాణ్కి అన్యాయం జరిగింది, అయ్యో మా కళ్యాణ్ని తొక్కేశారు, అయ్యో మా కళ్యాణ్కు కెప్టెన్ అవ్వకుండా ఇవి చేయకండి. ఎవరున్నా సరే తీసేయాలనే చూస్తారు. గేమ్ ఈజ్ గేమ్. అది డిమాన్ పవన్ తీసేసినా, రీతుని తీసేసినా, దివ్య నిఖితని తీసేసినా, ఇమ్మాన్యుల్ని తీసేసినా, ఎవరిని తీసేసినా సరే అది గేమ్. సంజన గారిని తీసేసినా కూడా గేమే. ఇంకా సంజన గారు అయితే ఫస్ట్ వీక్లో కెప్టెన్ అయ్యారు, సో తనకు అవ్వాలనే ఉంటుంది. సో ఎవరైనా సరే గేమ్ను గేమ్ లాగా చూడండి తప్ప కొత్త సింపతి డ్రామాలు మొదలు పెట్టకండి అయ్యా. ఇది గుర్తుపెట్టుకోండి. మీ కంటెస్టెంట్ను తీసేసిన వెంటనే మీరు సింపతి డ్రామాలు మొదలెట్టకండి. ఓకే, గేమ్ని గేమ్ లాగా చూడండి. ఒకవేళ మీరు సింపతి డ్రామాలు కనుక మొదలు పెడితే నేను ఇంకా 10 వీడియోలు చేస్తాను. సింపుల్ థింగ్. ఇక్కడ వరకు ఓకే. అండ్ ఎందుకు రీతు మీద ఇంత నెగిటివిటీ, సంజన గారికి ఎందుకు అంత సపోర్ట్ వస్తుంది? రమ్య చిట్టి పికిల్స్ కళ్యాణ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు మాత్రం కళ్యాణ్కి సపోర్ట్గా రమ్యని నెగిటివ్ చేసిన పర్సన్సే ఈ రోజు సేమ్ అలాంటి వర్డ్సే సంజన గారు రీతు మీద చేసినప్పుడు రీతు మీద ఎందుకు నెగిటివ్ అవుతుంది, సంజన గారికి ఎందుకు ఇంత పాజిటివ్ వస్తుంది? అంటే రీతు కళ్యాణ్కి అగెన్స్ట్గా మాట్లాడమే తను చేసిన తప్ప. ఒకవేళ సంజన గారు, చాలా మంది మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్ ఏంటంటే సంజన గారు ఉన్నదే అనింది కదా, చూడలేకపోతున్నాం అనింది. కానీ చెప్పే విధానం అని ఒకటి ఉంటుందండి. ఇది నేనే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా అదే చెప్తున్నారు. నీకు వాళ్ళది తప్పు అనిపించినప్పుడు నువ్వు చెప్పే విధానం ఉంటుంది, అది అలా చెప్పాలి తప్ప ఇష్టం వచ్చిన వర్డ్స్ లూజ్ చేయకూడదు. అదే నేను చెప్తున్నా. మనకు వర్డ్స్ అనేవి ఉంటాయి. నాకు ఒకటి నచ్చలేదు అని చెప్పి ఏరా పోరా అని చెప్తే మీరు పడతారా? అది ఎంతవరకు కరెక్ట్ అయిపోతుంది? మనం సపోర్ట్ చేసే ముందర కొంచెం మనమైనా ఆలోచించుకోవాలి. అరే మనం ఎలాంటి వర్డ్స్కి సపోర్ట్ చేస్తున్నామని. ఈ రోజు రీతును అన్నది రేపు పొద్దున కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య నిఖిత, సుమన్ శెట్టి అని చెప్పి గ్యారంటీ ఏముంది? అప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా? సరే కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా మీరైనా చెప్పండి. ఒకవేళ రేపు పొద్దున టికెట్ ఫినాల్ టాస్క్లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సంజన గారు ఏమైనా కళ్యాణ్ ఏమన్నా అంటే అప్పుడు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా? లేదు ఉన్నదే అనిందని చెప్పంటారా? ఇదే సంజన గారు కళ్యాణ్ని నువ్వు ఓటింగ్ కోసం సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతున్నావు అన్నారు, మీరు దానికి సపోర్ట్ చేస్తారా? ఉన్నది అనింది, అవును వావ్ సంజన గారు అని చెప్పి సపోర్ట్ చేసి ఓటేస్తారా? కొంచెం కామన్ సెన్స్ వాడి సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ సంజన గారిని తప్పు పట్టట్లేదు, తను అనాలనిపించింది, వాళ్ళు చేసేది అనింది, ఓకే అక్కడికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఆ వర్డ్స్ అనేవి తప్పు. అది మీరు దాన్ని స్టిల్ ఇంకా కూడా అవి సపోర్ట్ చేసుకుంటా ఈ రోజు జరుగుతున్న లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో కూడా అవును సంజన కరెక్ట్ అనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా ద వే ఉంటుందండి. బాలకృష్ణ గారి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, బాబు గారు మీ అమ్మగారు బాగున్నారా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. మనం చెప్పే విధానం అని ఒకటి ఉంటుంది. స్టిల్ మీరు ఇంకా ఎందుకు, మీకు ఇక్కడ యాక్చువల్గా రీతి మీద ఎలాంటి కోపం లేదు, సరే సంజన గారి మీద ఎలాంటి ప్రేమ లేదు, ఆమెకు సపోర్ట్ చేయడం మీకు ఎవరికి లేదు. కానీ రీతి మీద కోపం ఉంది. ఆ రీతి మీద కోపంతో సంజన గారికి సపోర్ట్ చేయడం. రీతి మీద ఎందుకు రా కోపం అంటే రీతు ప్రజెంట్ కళ్యాణ్కి అగెన్స్ట్ వెళ్ళింది మొన్న నామినేషన్లో కాబట్టి, సో రీతిని మనం డిగ్రేడ్ చేయాలి. సంజన గారు ఎందుకు రీతిని టార్గెట్ చేశారంటే ప్రజెంట్ ఉన్న టాప్ 5లో లేడీస్లలో తనుజ గారు ఒక్కరే ఉన్నారు టాప్ 1లో. తనుజ గారి తర్వాత దివ్య నిఖితకి ఓటింగ్ బాగాలేదు, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయాము, నో ఎలిమినేషన్ వల్ల సేవ్ అయిపోయింది. సో రీతికి ఒకదానికే టాప్ 5లో ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు రీతి యొక్క నెగిటివ్స్ పెట్టి సంజన గారు కనుక హైలైట్ అయితే సంజన గారు టాప్ 5లోకి వేస్తారు, అది తన టార్గెట్. అందుకే రీతుని అంత టార్గెట్ చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఇంత ఆమె మీద నెగిటివ్ ఉన్నప్పుడు, ఆమె మీకోసం జుట్టు సాక్రిఫైస్ చేసినప్పుడు నాకు వద్దు, మీ బిహేవియర్ బాగలేదు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవేళ మీరు ఆ రోజు అలాగే చెప్పునుంటే మీరు ఈరోజు హౌస్లో ఉండే వాళ్ళే కాదు కదా. అంటే మీరు ఆమె దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నారు, అండ్ మీరు ఆమెను ఒకసారి నామినేట్ చేసినప్పుడు కూడా మీరు ఏడ్చారు, మీరే వెళ్ళి ఏడ్చి అనవసరంగా ఎన్నెన్నో మాట్లాడాల్సి వస్తుంది, ఆమె నా కోసం ఎంతో వేసింది, ఆమె చేయడం వల్ల నేను హౌస్లో ఉన్నా అని చెప్పండి. మరి ఆ రోజు మీరు
మీరు ఎందుకు ఈ మాట్లాడలేదు? ఆ రోజు నామినేషన్ పాయింట్స్లో మీరు ఎందుకు ఈ మాటలు చెప్పలేకపోయారు? ఆ రోజే నాకు రీతు మీ డిమాండ్ పవన్ మీ యొక్క బిహేవియర్ నాకు నచ్చట్లేదని ఎందుకు చెప్పలేకపోయారు? ఈ రోజు టాప్ 5 దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇట్స్ ఎ గేమ్ స్ట్రాటజీ. తన గేమ్ స్టార్ట్ చేసింది. దానికి మీరు సపోర్ట్ ఇవ్వకండి. మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే సంజన గారికి ఆ వర్డ్స్ తప్పు అని చెప్పి సపోర్ట్ ఇవ్వండి. అంతేగాని ఆ వర్డ్స్ని కూడా కరెక్ట్ అనుకుంటే మీ అంతా ఇంకా నేను ఏమి అన్నా నాకు అర్థం కావట్లేదు. సరే, పిఆర్ స్ట్రాటజీ అని ఎలాగో ఉంటుంది, దాంట్లో మనం జడ్జి చేయడానికి లేదు. అరే రివ్యూవర్స్లో కూడా నేను పెద్ద రివ్యూవర్ అనట్లే. అరే అసలు కొంచెమన్నా మెచ్యూర్డ్ వర్సెస్ నిబ్బీస్ అంట. ఒక కంటెస్టెంట్ యొక్క హెల్త్ కేర్ సంబంధించిన టాబ్లెట్స్ దాచిపెట్టడం ఈజ్ ఎ మెచ్యూర్డ్ మీ దృష్టిలో? అది మెచ్యూర్డా? సుమన్ శెట్టిని గాజులు వేసుకోమని చెప్పడం ఇది మెచ్యూర్డా? అవి అప్పుడు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోయారు? ఎందుకు రీతును డిమాండ్ పవన్ సాఫ్ట్ టార్గెట్గా డైరెక్ట్ నిబ్బీస్ అని స్టేట్మెంట్లు ఎందుకు పాస్ చేయడం? రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎందుకు పాస్ చేయలేకపోయారు? అంటే వీళ్ళకి పిఆర్ లేదు, వీళ్ళని మనం ఏమన్నా పర్లేదు, మనకు వ్యూస్ వస్తాయి. బట్ రిమైనింగ్ కంటెస్టెంట్ మనం ఏమన్నా అంటే వీళ్ళకి పిఆర్ ఉంది, మనల్ని బూతులు తిడతారైనా? ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇది? మనం చేస్తున్న వీడియోస్కి ఒక 10 రూపాయలు వస్తున్నాయంటే మన దాంట్లో ఒక క్రెడిబిలిటీ, ఒక జెన్యూనిటీ, ఒక న్యూట్రల్ అనేది ఉండాలి. వ్యూస్ కోసం దిగజారిపోయి వీడియోలు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుతున్న దాంట్లో కనీసం ఒక 10% అయినా జెన్యూన్ అనేది ఉండాలి. మనం అందరి కంటెస్టెంట్స్ యొక్క నెగిటివ్స్ చెప్పాలి, అందరి కంటెస్టెంట్స్ యొక్క పాజిటివ్స్ చెప్పాలి. దెన్ అప్పుడు మనం కరెక్ట్గా ఉన్నట్టు. కానీ మనకు నచ్చిన కంటెస్టెంట్స్ అన్ని కేవలం పాజిటివ్ చెప్పి మనకు నచ్చని కంటెస్టెంట్స్ యొక్క నెగిటివ్ చెప్పి ఫుల్గా నెగిటివ్ చేయకూడదు. ఒక టార్గెటింగ్ లాగా అది తప్పు. అది నేను చేసినా ఎవరు చేసినా తప్పు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈవెన్ ఆడియన్స్ అయినా సరే మీరు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు అరే వీళ్ళు ఏం వర్డ్స్ వాడారు, మనం ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, ఇది కరెక్టా? ఈ రోజు వీళ్ళని అన్న పర్సన్ రేపు పొద్దున ఇంకొక అన్నరా అని చెప్పి ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ సంజన గారి గురించి ఎందుకు ఇంత అలా చెప్తున్నాను అంటే తనకు రీతు అండ్ డిమాండ్ పవన్ విషయంలో తప్పు అనిపిస్తే తప్పని చెప్పాలి. అందులో ఎలాంటి తప్పు నేను దానికి తప్పు పట్టట్లా. కానీ ఆ వర్డ్స్ అనేవి తప్పు. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేసిన విషయాలు అది నేను తప్పు అంటున్నా అంతే. సో మీకు ఏమనిపించింది నేను చెప్పిన వీడియో మీద కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. ఇంకొక 50 మెంబర్స్ అయితే 2000 సబ్స్క్రైబర్స్ అవుతారండి. సో చూసే వాళ్ళందరూ ఒకసారి వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ 4 o'clockకి మన ఛానల్ లైవ్ డిబేట్స్ ఉంటాయండి. మీకు ఒకవేళ ఏమైనా ఒపీనియన్ ఉంటే కనుక వచ్చి అక్కడ మీరు మాట్లాడచ్చు. ఒకవేళ మాట్లాడకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి, నేను నా యొక్క ఒపీనియన్ చెప్తానండి. అలాగే వీడియో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్. బాయ్.